ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క వృషభ రాశి, రాశి చక్రంలో రెండవ రాశి. ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు మీరు మీ జీవితంలో కుబేరులుగా అవ్వడానికి ఇప్పుడు మేము చెప్పబోయే చెట్టు మొక్కలను గనక మీ ఇంటిలో నాటితే మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అయితే వృషభ రాశి వారు వారి ఇంట్లో ఏ చెట్టు మొక్కని నాటితే వారికి పట్టిన దరిద్రం పోయి వారి జీవితంలో ధనవంతులు అవుతారో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మీరు ఏ విధంగా కోటీశ్వరులు అవ్వబోతున్నారో, ఏ చెట్టు మొక్క మీకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది అనే పూర్తి విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనుక వృషభ రాశి, రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ ప్రపంచంలో ధనం మూలం ఇదం జగత్ అని సామెత ఎప్పటినుంచో ఉంది. డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. ఎవరైనా సరే తమ జీవితంలో తొందరగా ధనవంతులు అవ్వాలి అని కోరుకుంటారు. అదేవిధంగా మేము జీవితంలో తొందరగా కోటీశ్వరులు అవ్వాలని చాలామంది భావిస్తూ ఉంటారు. తమ జీవితంలో తొందరగా కోటీశ్వరులు అవ్వాలంటే మీ యొక్క రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను మీరు పాటించాలని జ్యోతిష శాస్త్రంలో తెలియజేశారు. అయితే జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారు మాత్రం కొన్ని ప్రత్యేకమైన సూచనలు పాటించాలి. ఆ సూచనల వల్ల మీకు తొందరగా లక్ష్మీ కటాక్షం సిద్ధించి అతి తొందరగా మీరు కోటీశ్వరులు అవుతారు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన అటువంటి వారు ముఖ్యంగా తూర్పు సింహద్వారం గల ఇంటిలో కానీ లేదా ఉత్తర సింహద్వారం గల ఇంటిలో కానీ మీరు నివాసం ఉండాలి అని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అలా ఉంటే కనుక తొందరగా ఈ యొక్క వృషభ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అతి తొందరగా లభిస్తుంది. కానీ వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ సింహద్వారం గల ఇంటిలో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే దక్షిణ సింహద్వారం గల ఇంటిలో ఉంటే మాత్రం వృషభ రాశి వారికి ధనాదాయం మెల్లమెల్లగా తగ్గుతూ మీరు పేదవారిగా మారుతారు. లేదంటే మీ వచ్చిన డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక మీరు జీవితాంతం కష్టపడిన పనులు చేసుకుంటూ డబ్బులను సంపాదిస్తూనే ఉంటారు. అలా ఖర్చు చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మీ యొక్క ఇంటిలో ఆగ్నేయ దిశలో పూల మొక్కను పెంచాలి. అంటే మీ ఇంటి ఆవరణలో మీరు పూల మొక్కలను పెంచాలి అంటే గనక ఎక్కడ పెంచాలంటే మీ ఇంట్లో ఆగ్నేయం దిశ ఎక్కడ ఉంటుందో చూసుకొని ఆ ఆగ్నేయ దిశలో పూల మొక్కలను పెంచండి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అద్భుతంగా అమోఘంగా సిద్ధిస్తుంది. అందులోనూ మీ ఇంటి ఆవరణలో ముఖ్యంగా ఆగ్నేయ దిక్కులో మీరు పెంచాల్సిన ఆ అద్భుతమైన పూల మొక్క ఏమిటంటే మందారం చెట్టు. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క ఇంటి ఆవరణలో ముఖ్యంగా ఆగ్నేయ దిక్కులో మందారం మొక్కను నాటండి. ప్రతిరోజు ఆ మందారం మొక్క మొదట్లో నీళ్లు పోయండి. ఇలా చేసే గనుక వృషభ రాశి వారు అఖండ ఐశ్వర్యం కలిగి తొందరగా కోటీశ్వరులు అవుతారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఖచ్చితంగా ఇప్పుడు మేము చెప్పిన విధంగా మీ ఇంట్లో ఈ మందారం మొక్కని నాటండి. మీరే చూడండి, మీ కళ్ళతో మీరే ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మీ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ ఎనర్జీ వ్యాప్తిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మీకు ఎదురే ఉండదు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అయి తీరుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.